మరిన్ని వీడియోల కోసం HDTVని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. Hello viewers, thank you for liking my videos and thank you for your appreciations. And as a part of this series of concepts of physiology, today let us try to understand the concept of circulation. Right, so నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు మీకు ముందుగా థ్యాంక్స్. సో ఈ వీడియో సిరీస్లో భాగంగా మనం జీర్ణ వ్యవస్థ మరియు శ్వాసక్రియ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం క్లుప్తంగా అవగాహన తీసుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రసరణ వ్యవస్థ. సో ప్రసరణ వ్యవస్థ జీవులలో ట్రాన్స్పోర్టేషన్ లేదా రవాణా వ్యవస్థ లాంటిది. మనకు నిజ జీవితంలో లేదా దైనందిన జీవితంలో రవాణా వ్యవస్థ ఆగిపోతే ఎంత కష్టం అవుతుందో మన జీవితంలో మన దేహంలో కూడా రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోవడం వల్ల అంతే కష్టం. బికాస్ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ప్రతి కణానికి అందింపజేయబడాలి. మనం పీల్చుకున్న గాలి ఊపిరితిత్తుల నుంచి ప్రతి కణానికి అందింపజేయబడాలి. ప్రతి కణం నుండి విసర్జక పదార్థాలు బయటికి పంపించి వేయబడాలి. ఈ విధంగా ప్రతి కణం నుంచి నిత్యం ప్రతి సెకండ్కు కొన్ని వందల వేల జీవరసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవరసాయనిక చర్యలో భాగంగా రక్త ప్రసరణ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నా రక్త ప్రసరణ వ్యవస్థలో రెండు ప్రధాన అంశాలు, ఒకటి రక్తము, రెండు హృదయము. The blood circulation consists of two major things. Number one, blood, and number two, heart. ఫస్ట్ మనము రక్తం గురించి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత హృదయం గురించి మాట్లాడుకుందాం. రక్తము, బ్లడ్ ఈజ్ ఎ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. రక్తము ద్రవరూప సంధాయక కణజాలము. ఐ రిపీట్ అగైన్, రక్తము ద్రవరూపక సంధాయక కణజాలము. బ్లడ్ ఈజ్ ఎ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. ఈ కనెక్టివ్ టిష్యూ కాబట్టే ఇది మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది. సంధాయక కణజాలం అంటాం అందుకని. సో దీన్ని మనం స్థూలంగా ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్ లేదా ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ లేదా ల్యూకోసైట్స్ లేదా తెల్ల రక్త కణాలు, మరియు ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ లేదా స్కంద కణాలు అంటాం. ఓకే, ఇవి హీమోగ్లోబిన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎర్ర రక్త కణాలు అంటాం. ఇవి హీమోగ్లోబిన్ని కలిగి ఉండవు కాబట్టి తెల్ల రక్త కణాలు. వాస్తవానికి తెల్ల రక్త కణాలు కాదు, వర్ణరహిత కణాలు. కానీ రిథమ్ కొరకు అక్కడ రెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ వైట్ అనడం జరిగింది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ల్యూకో మీన్స్ కలర్లెస్, వర్ణరహిత కణాలు. తర్వాత థ్రాంబోసైట్స్, ప్లేట్లెట్స్. సో సంఖ్యాపరంగా గమనించినట్లయితే సాధారణంగా అడల్ట్ హ్యూమన్ బీయింగ్ లేదా మానవుడి ప్రౌఢ మానవుడిలో ఇవి పురుషుల్లో 4.5 to 5.5 మిలియన్స్, స్త్రీలలో 3.5 to ఆల్మోస్ట్ 4.5. యావరేజ్గా పురుషుల్లో 5.5, స్త్రీలలో 5 మిలియన్స్ పర్ క్యూబిక్ ఎంఎం, అంటే ఘనపు మిల్లీమీటర్కు ఇన్ని ఉంటాయి. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఫీమేల్, 3.9 to 5.5. దెన్ సో అంటే స్థూలంగా చెప్పాలంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఘనపు మిల్లీమీటర్కు 50 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. అదే డబ్ల్యూబీసీస్ తీసుకున్నట్లయితే మళ్ళీ డబ్ల్యూబీసీస్లో లేదా శ్వేతవర్ణ కణాలు అంటారు. దీంట్లో మళ్ళీ ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్
ఆమ్ల వర్ణకాన్ని తీసుకుంటాయి కాబట్టి ఇసినోఫిల్స్, బికాజ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ ఇసినోఫిల్స్. క్షార వర్ణకాన్ని తీసుకుంటాయి కాబట్టి బేసోఫిల్స్, తటస్థ వర్ణకాన్ని తీసుకుంటాయి కాబట్టి న్యూట్రోఫిల్స్. అయితే ఈ మూడింట్లో కూడా మనకు డాక్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి, గ్రాన్యూల్స్ ఉంటాయి, కాబట్టి వీటి మూటిని కలిపి గ్రాన్యులోసైట్స్ అంటారు. అదేవిధంగా ఈ మూడింటి కలిపి ఇంకొక పేరు ఏమిటంటే పిఎంఎన్ సెల్స్. పిఎంఎన్ స్టాండ్స్ ఫర్ పాలీ మార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్. ఓకే, దీంట్లో లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. లింఫోసైట్స్ అంటే శోషరస కణాలు, మోనోసైట్స్ అంటే భక్ష కణాలు. వీ రెండింటిని ఎంఎన్పి మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. దిస్ ఇస్ పిఎంఎన్ అండ్ దిస్ ఇస్ ఎంఎన్పి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటే ఏకకేంద్రక భక్షక కణాలు. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటే ఏకకేంద్రక భక్షక కణాలు. తర్వాత చివరిది థ్రాంబోసైట్స్, రక్త ఫలకికలు రక్తం గడ్డగట్టడంలో, రక్త స్కందన ప్రక్రియలో తోడ్పడతాయి. ఇప్పుడు క్లుప్తంగా రక్తం యొక్క విధులను గురించి మనం చాలా క్లుప్తంగా మాట్లాడదాం. నెంబర్ 1, ప్రధానమైనటువంటి విధులు రెండే రెండు. ఒకటి రవాణా, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. రెండవది నియంత్రణ లేదా కంట్రోల్ లేదా మెయింటెనెన్స్ లేదా నిర్వహణ అనొచ్చు ఒక విధంగా. నియంత్రణ అనే కంటే కూడా నిర్వహణ అనే పదం యాప్ట్గా ఉంటుంది. మెయింటెనెన్స్. ఓకే, సో మళ్ళీ దీంట్లో 5, దీంట్లో 5. ఫస్ట్ రక్తంలో రవాణాకు సంబంధించిన విధులు 5. ఒకటి ఆక్సిజన్ రవాణా, రెండవది CO2 రవాణా, మూడవది ఆహార పదార్థాల రవాణా, నాలుగవది విసర్జక పదార్థాల రవాణా, మూడవది హార్మోన్ల రవాణా. I'll repeat again. First one is transportation of oxygen, second one is transportation of CO2, third one is transportation of foodstuffs as we were discussing in the first topic, and third one is the transportation of excretory products, and the last one is transportation of hormones which are secreted from the endocrine glands. Okay, so ఈ ఆక్సిజన్ రవాణా వెలుపల నుంచి లోపలికి, CO2 రవాణా లోపల నుంచి వెలుపలికి, ఆహార పదార్థాల రవాణా తిరిగి కణాల లోపలికి, విసర్జక పదార్థాల రవాణా కణం నుండి బయటికి, హార్మోన్ల రవాణా లోపలికి. ఇది క్లుప్తంగా. తర్వాత మెయింటెనెన్స్ లేదా నిర్వహణ. నిర్వహణ అంటే ఏమిటి? ఫస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్, దేహ ఉష్ణోగ్రత నిర్వహణ. మామూలుగా ఉష్ణోగ్రత ఆధారంగా జంతువులు 2 రకాలు, స్థిరోష్ణ జీవులు, అస్థిరోష్ణ జీవులు. స్థిరోష్ణ జీవులు అంటే పక్షులు, క్షీరదాలు. బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఆర్ హోమియోథర్మ్స్ హూస్ టెంపరేచర్ డస్ నాట్ ఫ్లక్చువేట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్లక్చువేషన్స్. అంటే వెలుపల ఉండేటటువంటి ఒడిదొడుకులు తారతమ్యాలకు అనుగుణంగా ఈ బాడీ టెంపరేచర్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 18 degrees సెంటిగ్రేడ్ నుంచి ఏసీ కింద కూర్చున్నా మన బాడీ టెంపరేచర్ కాన్స్టాంట్గా 37.5 degrees ఉంటుంది. మనం ఎండలో తిరిగిన 40-42 degreesలో తిరిగిన మన యొక్క బాడీ టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉంటుంది. సో హూ ఈజ్ మెయింటైనింగ్ దిస్? బ్లడ్. సో మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్ ఈజ్ డన్ బై ద బ్లడ్. సో ఇది ఎక్కడ? కేవలం పక్షులు, క్షీరదాల్లో మాత్రమే. కాబట్టి ఈ పక్షులు, క్షీరదాలు ఏమంటాం మనం? స్థిరోష్ణ జీవులు. అదే మత్స్యాలు అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఈ 5 మొదటి 3 మత్స్యాలు, ఉభయచరాలు, సరీసృపాలు, ఈ 3 అస్థిరోష్ణ జీవులు. అంటే వాతావరణానికి అనుకూలంగా వాటి యొక్క ఉష్ణోగ్రతలో ఫ్లక్చువేషన్ లేదా మార్పులు జరుగుతూ ఉంటాయి. నెంబర్ 2, మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ pH. వాట్ ఈస్ pH ప్లీజ్? pH is nothing but negative logarithm of hydrogen ion concentration. తెలుగులో చెప్పాలంటే హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానము. సో ఇది 0 to 14. 7 న్యూట్రల్ pH లేదా తటస్థ pH అంటాం, 0 to 7 ఆమ్ల pH అంటాం, 7 to 14 క్షార pH అంటాం. అయితే మన బాడీ pH అరౌండ్ 7.1 to 7.2 ఉంటుంది. దాన్ని బట్టి ఎక్కడెక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణాశయంలో ఉండేటటువంటి pH
1.8 to 2 అంటే స్ట్రాంగ్ యాసిడ్. సో స్ట్రాంగ్ యాసిడ్ తీవ్రమైన ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది లేదా గాఢ ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏ pH ఉండాలో ఆ pH నిర్ధారించే లేదా నిర్ణయించేటటువంటి ప్రక్రియ రక్తం ద్వారా నిర్వహింపబడుతుంది. నెంబర్ 3 ఇంతకుముందు చెప్పినట్టుగా రక్త స్కందన ప్రక్రియ లేదా క్లాటింగ్ మెకానిజం. ఈ క్లాటింగ్ మెకానిజంలో ప్రధానంగా థ్రాంబోసైట్స్తో పాటు 13 ఫ్యాక్టర్స్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్ దట్ ఐల్ టెల్ యూ ఇన్ అనదర్ వీడియో. సో థ్రాంబోసైట్స్ ప్లస్ దెర్ ఆర్ 13 ఫ్యాక్టర్స్ లైక్ కాల్షియం, యాక్సిలరిన్, ప్రోయాక్సిలరిన్, కన్వర్టిన్, ప్రోకన్వర్టిన్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఈ స్కందన ప్రక్రియలో ప్రధానంగా పాల్గొనేవి థ్రాంబోసైట్స్ లేదా రక్త ఫలకికలు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇమ్యూనిటీ. ఈ మధ్య మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ గురించి చాలా మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ అసంక్రామ్యత. వెలుపల నుంచి మన దేహంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను ప్రతిజనకాలు అంటారు. దట్ ఈస్ ఇన్ బ్రీఫ్ ఇంగ్లీష్ దే ఆర్ కాల్డ్ యాజ్ యాంటీజెన్స్. మన దేహంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలకు వ్యతిరేకంగా మన దేహంలో సహజ సిద్ధంగా తయారయ్యేటటువంటి వాటిని ప్రతిదేహాలు లేదా ప్రతిరక్షకాలు అంటాం. దట్ ఈస్ యాంటీబాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు. వాట్ ఈస్ వ్యాక్సిన్? వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ అటాన్యుయేటెడ్ యాంటీజెన్ అంటే క్రియారహిత ప్రతిజనకము. ఆ క్రియారహిత ప్రతిజనకం మన దేహంలో ప్రవేశించిన తర్వాత మన అసంక్రామ్యత వ్యవస్థ దానికి వ్యతిరేకంగా కొన్ని వందల వేల లక్షల కోట్ల ప్రతిదేహాలు తయారు చేస్తుంది. ఆ విధంగా తయారైన ప్రతిదేహాలు మన దేహంలో రోగ నిరోధక వ్యవస్థ లేదా అసంక్రామ్యత వ్యవస్థను స్థిరీకరిస్తాయి. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈస్ డ్రగ్ ఆర్ కెమికల్ స్పెసిఫిసిటీ. అంటే తెలుగులో చెప్పాలంటే రసాయనిక విశిష్టత. అంటే ఏమిటి రసాయనిక విశిష్టత అంటే? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/2 డజన్ టాబ్లెట్స్ వేసుకుంటాం. 1 ఫర్ పెయిన్ కిల్లర్, 1 ఫర్ నీ కిల్లర్, 1 ఫర్ ఐ పెయిన్, ఇంకొకటి యాంటీబయాటిక్, ఇంకొకటి. సో ఇవి మనం వేసుకున్న తర్వాత ఏ మార్గాలకు వెళ్ళాలో సూచించేటటువంటి ప్రక్రియనే డ్రగ్ స్పెసిఫిసిటీ లేదా కెమికల్ స్పెసిఫిసిటీ, ఔషధ విశిష్టత అంటాం. సో ఈ విధంగా ఈ 5 దేహ ఉష్ణోగ్రత, pH, స్కందన ప్రక్రియ, అసంక్రామ్యత లేదా రోగనిరోధకత ప్లస్ ఔషధ విశిష్టత, ఈ 5 నిర్వహణకు సంబంధించిన విధులు ప్లస్ ఈ 5 ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ O2, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2, ఆహార పదార్థాల రవాణా, విసర్జక పదార్థాల రవాణా, హార్మోన్, మొత్తం మీద ఈ 10 ప్రధానంగా రక్తానికి సంబంధించినటువంటి వివరాలు. ప్లస్ నిన్ననే మనం ఇంకొక మాట మాట్లాడుకున్నాం. రక్తం లోపల మనకు శ్వాస వర్ణకాలు ఉంటాయి, హీమోగ్లోబిన్, హీమోసైనిన్ వంటివి. అవి ఆక్సిజన్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. నౌ లెట్ us try to understand about heart. So what is heart? Heart is nothing but a pumping machine. Heart is nothing but a pumping machine. లేదా రక్తాన్ని పంపిణీ చేసే, సరఫరా చేసే ఒక యంత్రం వంటి నిర్మాణము. రైట్. సో దీని యొక్క రకాల గురించి వర్తించినట్లయితే చిన్న స్థాయి జీవుల్లో మనకు స్పందించే రక్తనాళాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వానపాము వంటి జీవుల్లో స్పందించే రక్తనాళాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ వానపాము. తర్వాత చిన్న చిన్న బొద్దింక వంటి వాటిలో జస్ట్ సెకండ్ బొద్దింక వంటి వాటిలో మనకు గదులు గల హృదయాలు ఉంటాయి. సో తర్వాత మనకు ఇంకా కొంచెం అదేమంటారు లింఫాటిక్ సిస్టమ్ లేదా శోషరస వ్యవస్థ లేదా లింఫాటిక్ సిస్టమ్. సో ఈ విధంగా ఇక్కడ మనకు చిన్న చిన్న ట్యూబులార్ హార్ట్స్, దీన్ని ఏమంటామంటే నాళికాయుత హృదయాలు అంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో రాయాలంటే దిస్ ఇస్ పల్సేటింగ్ వెజల్స్, దిస్ ఇస్ ట్యూబులార్ హార్ట్ అండ్ దీస్ ఆర్ యాక్సెసరీ హార్ట్స్. ఇవన్నీ నిమ్న స్థాయి ఉంటాయి, కానీ క్షీరదాల వంటి లేదా మత్స్యాలు, ఉభయచరాలు, పక్షులు,
సరీసృపాల క్షిరాల్లో ఉండేటటువంటి వాటిని గదులు గల హృదయాలు అంటారు. దట్ ఈస్ ఛాంబర్డ్ హార్ట్స్. సో గదులు గల హృదయాల్లో మళ్ళీ చేపలు లేదా మత్స్యాల్లో తీసుకున్నట్లయితే రెండే గదులు ఉంటాయి, ఒక కర్ణిక ఒక జఠరిక, వన్ ఆరికిల్ అండ్ వన్ వెంట్రికిల్. జఠరిక అంటే వెంట్రికిల్, కర్ణిక అంటే ఆరికిల్. అదే ఉభయచరాలు అంటే కప్పలు వంటి వాటిలో, దట్ ఈస్ ఆంఫీబియన్స్, దీంట్లో 3 గదులు ఉంటాయి, 2 కర్ణికలు ప్లస్ ఒక జఠరిక, లైక్ దిస్. సో ఇది కర్ణిక, కుడి, ఇది రైట్ సైడ్ కాబట్టి ఎడమ కర్ణిక, ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి కుడి కర్ణిక, దిస్ ఇస్ జఠరిక. అదే దీంట్లో 2 గదులు ఉంటాయి. కాకపోతే ఈ 2 గదులతో పాటు మళ్ళీ శిరాశయము, సైనస్ వెనోసిస్ ఉంటుంది. తర్వాత సరీసృపాల్లో కూడా 3 గదులు ఉంటాయి, కాకపోతే 2 కర్ణికలు ఒక జఠరిక, కానీ జఠరిక పాక్షికంగా విభజింపబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రా ద డయాగ్రామ్ హియర్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఈ విధంగా పాక్షికంగా విభజింపబడిన జఠరిక ఉంటుంది. సో ఇది కర్ణిక, ఇది కర్ణిక, ఇది పాక్షికంగా విభజింపబడిన జఠరిక ఉంటుంది. కానీ మొసలి వంటి వాటిలో మాత్రం పూర్తిగా విభజింపబడిన జఠరిక ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే సరీసృపాల నుండే మనకు క్షీరదాలు పక్షులు ఏర్పడ్డాయని అర్థమవుతుంది. ఫైనల్గా మనకు పక్షులు క్షీరదాల్లో 4 గదుల హృదయం ఉంటుంది. పక్షులు క్షీరాల్లో 4 గదుల హృదయం ఉంటుంది. దీంట్లో 2 కర్ణికలు, 2 జఠరికలు. డయాగ్రమాటిక్గా వేసినట్లయితే దిస్ ఇస్ మై రైట్ సైడ్ కాబట్టి దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్, దిస్ ఇస్ మై లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్. దీన్ని ఏమంటాం? ఎడమ కర్ణిక అంటాం. ఇది కుడి కర్ణిక. సిమిలర్లీ ఇక్కడ కుడి జఠరిక, ఎడమ జఠరిక. సో మనకి ఊర్ధ్వ బృహత్సిర, అధో బృహత్సిర నుంచి మలిన రక్తము లేదా CO2 రక్తము ఇక్కడికి వస్తుంది. ఈ కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు ఉండే కవాటాన్ని త్రిపత్ర కవాటము అంటాం, ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి పుపస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులో శుభ్రపడిన తర్వాత మళ్ళీ ఎడమ కర్ణికకు వస్తుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికకు వస్తుంది. దీన్ని ఏమంటాం మనము? మిట్రల్ కవాటము లేదా ద్విపత్ర కవాటము అంటాం. ఇక్కడి నుంచి దైహిక చాపం ద్వారా దేహానికంతా వ్యాపిస్తుంది. దీన్ని ఏమంటాం మనం? హృదయ స్పందన వలయము అంటాం. సో 1 సెకండ్, దేహంలోని పై భాగము కింది భాగం నుంచి ఊర్ధ్వ బృహత్సిర, దట్ ఈస్ అప్పర్ వీనా కేవా, అధో బృహత్సిర, దట్ ఈస్ ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ 2 మనకు కుడి కర్ణిక లేదా రైట్ ఆరికల్లకి రక్తాన్ని పడవేస్తా. ఈ రైట్ ఆరికల్ నుంచి ఇక్కడ త్రిపత్ర కవాటం ఉంటుంది. దీని నుంచి రైట్ వెంట్రికిల్ అంటే కుడి జఠరిక. ఈ కుడి జఠరిక నుంచి పుపుస ధమని ద్వారా, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, ధమనులు హృదయం నుండి రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాళాలు, సిరలు హృదయానికి తీసుకొచ్చే రక్తనాళాలు. ఇన్ ఇంగ్లీష్ వెయిన్స్ ఆర్ కలెక్టింగ్ వెజల్స్ అండ్ ఆర్టరీస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ వెజల్స్. సో ధమనులు సరఫరా చేసేవి, సిరలు కలెక్ట్ అంటే సంగ్రహించేటటువంటి రక్తనాళాలు. అయితే స్థూలంగా అన్ని ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ, అండ్ అన్ని సిరల్లో మామూలుగా మలిన రక్తం లేదా CO2 రక్తం ఉంటుంది ఎక్సెప్ట్ పల్మనరీ వీన్స్. ఎందుకంటే ఇక్కడ మన రూల్ ప్రకారంగా సరఫరా చేసేవే ధమనులు. ఓకే రైట్. ఈ పుపుస ధమని నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తులకు వెళ్తుంది లేదా శ్వాసావయవాలు. ఊపిరితిత్తుల నుంచి శుభ్రపడిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? పుపుస సిర. సో ఈ పుపుస సిర నుంచి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఎడమ కర్ణిక. మళ్ళీ ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక. మళ్ళీ ఇక్కడ ద్విపత్ర కవాటం ఉంటుంది. ఈ ఎడమ జఠరిక నుంచి మళ్ళీ ఇదంతా
ఈ చక్రీయ ప్రక్రియ జరగడానికి మనకు పట్టే కాలము 0.8 సెకండ్స్. ఇదంతా జరగడానికి పట్టే కాలం 0.8 సెకండ్స్. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మన హృదయ స్పందన నిమిషానికి 72 సార్లు, అంటే 60 సెకండ్లకి 72 సార్లు. కాబట్టి ఒక హృదయ స్పందన జరగడానికి 60 డివైడెడ్ బై 72 = 0.8 సెకండ్స్. సో 0.8 సెకండ్స్లో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ 0.8 సెకండ్స్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేసి లేదా విభజిస్తే, సో ఒక హృదయ స్పందన జరగడానికి పట్టే కాలం 0.8 సెకండ్లు. సో దాంట్లో 4 సంఘటనలు జరుగుతాయి. ఒకటి కర్ణికా సంకోచము, దట్ ఈస్ ఆరిక్యులార్ సిస్టోల్. రెండవది కర్ణికా సడలిక, ఆరిక్యులార్ డయాస్టోల్. మూడవది జఠరికా సంకోచము, వెంట్రిక్యులార్ సిస్టోల్. నాలుగవది జఠరిక సడలిక, దట్ ఈస్ వెంట్రిక్యులర్ డయాస్టోల్. అయితే ఇక్కడ ఎంత జరుగుతుంది? ఆరిక్యులార్ సిస్టోల్ జరగడానికి పట్టే కాలం 0.1 సెకండ్, డయాస్టోల్ 0.7 సెకండ్స్, అగైన్ 0.8. దీనికి 0.3 సెకండ్స్, 0.5 సెకండ్స్, అగైన్ 0.8 సెకండ్స్. సో కర్ణికా సంకోచానికి పట్టే కాలం 0.1 సెకండ్, కర్ణికా సడలికకు పట్టే కాలం 0.7 సెకండ్స్, జఠరికా సంకోచానికి పట్టే కాలం 0.3, కర్ణికా సడలికకు పట్టే కాలం 0.5. ఎట్లా? ఒక చిన్న గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్ చూపిస్తాను, సో దట్ యు కెన్ ఈజీలీ అండర్స్టాండ్. లెట్ us say మనం హృదయ స్పందనాన్ని 8 సెకండ్స్లోకి విభజించుకుందాం. మనం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. So this is 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8. ఈ గ్రాఫికల్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ కర్ణిక సంకోచము లేదా కర్ణిక అని రాస్తున్నాం సింపుల్గా, ఆరికిల్. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులేషన్లో భాగంగా దిస్ ఇస్ కార్డియాక్ సైకిల్ లేదా హృదయ స్పందన వలయము. సో దాన్ని మనం 0.8 సెకండ్గా ఇక్కడ పెట్టుకున్నాం. సో ఫస్ట్ జరిగేది కర్ణిక సంకోచము, తర్వాత సడలిక. సడలికను నేను వేవీ లైన్లో చూపిస్తాను, సంకోచాన్ని స్ట్రేట్ లైన్లో చూపిస్తున్నాను. ఓకే, సో కర్ణికా సంకోచము 0.1 సెకండ్స్, కర్ణికా సడలిక 0.7 సెకండ్స్. అట్లనే ఇక్కడ జఠరిక, దట్ ఈస్ వెంట్రికిల్, ఎంతసేపు? 0.3 సెకండ్స్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సంకోచము, సో దిస్ ఇస్ 0.3 సెకండ్స్. ఇది సడలిక, దిస్ ఇస్ 1, 2, 3, 4 and 5. ఓకే, సో కర్ణిక సంకోచం జరగడానికి పట్టే కాలం 0.3 సెకండ్స్, సడలికకు పట్టే కాలం 0.5 సెకండ్స్. 1, 2, 3, 4 and 5. అంటే కర్ణిక సంకోచ స్థితిలో ఉన్నప్పుడు జఠరిక సడలిక స్థితిలో ఉంటుంది, కర్ణిక సంకోచ స్థితిలో ఉన్నప్పుడు జఠరిక సడలిక స్థితిలో ఉంటుంది. అయితే కర్ణిక సంకోచించినప్పుడు కర్ణిక సడలికకు పోయినప్పుడు జఠరిక సంకోచిస్తుంది. సో ఇక్కడ ఇంకొక విషయం, సౌండ్స్. హృదయం నుంచి మనకు 2 రకాల ధ్వనులు వస్తాయి, లబ్, డప్. యూజువల్లీ యూ పీపుల్ మిస్టేక్, అది డబ్ కాదు, డప్. ఫస్ట్ సౌండ్ ఈజ్ కాల్డ్ లబ్, సెకండ్ సౌండ్ ఈజ్ కాల్డ్ డప్, నాట్ డబ్. డప్ మీరు స్టెథోస్కోప్లో జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సో మనకు ఫస్ట్ సౌండ్ వచ్చేసి 0.2 సెకండ్స్ దగ్గర వస్తుంది, సెకండ్ సౌండ్ 0.5 సెకండ్స్ దగ్గర వస్తుంది. ఎందుకు వస్తుంది అది ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ సౌండ్ హృదయధ్వని, మొదటి హృదయధ్వని లబ్, రెండవ హృదయధ్వని డబ్. ఎందుకు వస్తుంది? దిస్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ దిస్ ఐల్ ఫినిష్ ఆఫ్ దిస్ వీడియో. సో ఫస్ట్ ధ్వని అంటే ఐల్ కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో ఇక్కడ మనకు కుడి ఎడమ కర్ణికలు సంకోచించడానికి పట్టే కాలము 0.1 సెకండ్. ఓకే, ఇవి సంకోచించినప్పుడు ఇది సడలికా స్థితిలో ఉంటుంది. ఓకే, అప్పుడు ఈ రక్తము ఇక్కడ త్రిపత్ర కవాటం నుంచి ద్విపత్ర కవాటం నుంచి జఠరికల్లోకి వస్తుంది. దాని తర్వాత ఇది
సడలికకు లోనవుతుంది, ఇది సంకోచానికి. అప్పుడు ఈ రక్తం తిరిగి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకుంటాయి. ఆ ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకునే ధ్వని లబ్. ఎప్పుడు 0.2 సెకండ్ దగ్గర. సో ఇవి మూసుకోవడం వల్ల వేరే మార్గం గత్యంతరం లేక ఇది పుపుస సిర పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు ప్లస్ దేహానికి వెళ్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు సడలికా స్థితిలో ఉన్నాయి. ఎక్కడ 0.5 సెకండ్స్ దగ్గర. అప్పుడేమవుతుంది, రక్తం తిరిగి వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా వెనక్కి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ పుపుస సిర పుపుస ధమనిలో ఉండేటటువంటి అర్ధచంద్రాకార కవాటాలు మూసుకుంటాయి. ఈ అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చే ధ్వని డప్. కానీ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సంకోచము సడలిక వల్ల లబ్ డబ్ వస్తాయి. నో, రాంగ్. యాక్చువల్లీ సంకోచము అనే సడలికలో కాదు. ఈ లబ్ ఎప్పుడు వస్తుంది, ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకోవడం వల్ల 0.2 సెకండ్ దగ్గర వచ్చే ధ్వని. డప్ ఎప్పుడు వస్తుంది, అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం ద్వారా 0.5 సెకండ్ దగ్గర వచ్చే ధ్వని. దీని తర్వాత కూడా చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ మనం దీన్ని ఈసీజీగా కూడా కన్వర్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. దీన్ని PQRST అంటారు. ఇక్కడ QRRSST. ఇక్కడ PQ అయిన తర్వాత RS అయిన తర్వాత ఇవి ఉత్వివర్తనాలు, అధవి. ఉత్వివర్తనాలు అంటే డౌన్వర్డ్ డిఫ్లెక్షన్స్ అండ్ అప్వర్డ్ డిఫ్లెక్షన్స్. అప్వర్డ్ డిఫ్లెక్షన్స్ ఆర్ నెగటివ్, డౌన్వర్డ్ డిఫ్లెక్షన్స్ ఆర్ పాజిటివ్. ఈ విధంగా మొత్తం 0.8 సెకండ్లో కంప్లీట్గా ఒక హృదయం పూర్తిగా స్పందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe on YouTube.